అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి. మనం గత వీడియోలలో చూసాము, సమస్తాన్ని పుట్టించేవాడు దేవుడు అని. దేవునికి పుట్టుక అనేది లేదు, పుట్టినవాడు దేవుడు అయ్యే ఆస్కారం లేదు. కాబట్టి పుట్టినవాడిని ఎవరిని దేవుడు అనకూడదు. ఎందుకని అంటే దేవుడికి పుట్టుక అనే బలహీనత లేదు అని చూసామండి. మరి ఆయన పుట్టడు, కానీ ఏం చేస్తాడండి? సమస్తాన్ని పుట్టిస్తాడు. అందుకే ఆయనని సర్వ సృష్టికర్త అని అన్నాము. ఈ విషయం భగవద్గీత 14వ అధ్యాయం 4వ శ్లోకంలో ఉందండి. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియ తాసాం బ్రహ్మ మహజ్యోని అహం బీజ ప్రదః పిత. ఓ అర్జున, సమస్త జాతులందు ఏ శరీరములు ఉద్భవించుచున్నవో వాటికి మాతృస్థానము ప్రకృతి, నేను బీజము నుంచునట్టి తండ్రిని. కాబట్టి ఏ జాతిలో అయినా ఎవరైనా పుట్టారు అంటే దానికి బీజం నుంచిన తండ్రి ఎవరు అండి? ఆ సర్వేశ్వరుడు. కాబట్టి ఆయనని సర్వ సృష్టికర్త అనడం జరిగింది. మరి ఇదే విషయం బైబిల్ ఏం చెప్తుందో చూద్దామండి. బైబిల్ యోబు 31వ అధ్యాయం 15వ వచనం చెప్తుంది, గర్భమున నన్ను పుట్టించినవాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే గదా అని. కాబట్టి ఎవరిని పుట్టించినా కూడా ఒక్కడే, ఆ ఒక్కడే సర్వ సృష్టికర్త. ఇదే విషయం ఖురాన్లో ఏం చెప్పబడి ఉందో చూద్దామండి. ఖురాన్ 39వ సూర 6వ ఆయత్తు చెప్తుంది, ఆయన మీ తల్లుల గర్భాలలో 3 చీకటి తెరలలో మీకు ఒక రూపం తరువాత మరొక రూపం ఇస్తూ పోతున్నాడు. కాబట్టి గర్భంలో పిండ దశలను కూడా ఇక్కడ చెప్పడం జరిగిందండి. గమనించండి. 3 చీకటి తెరలలో ఒక రూపం తర్వాత మరొక రూపాన్ని ఆయన ఇస్తూ పోతున్నాడు. కాబట్టి పుట్టించినవాడు ఎవరు అంటే సర్వ సృష్టికర్త. ఒకే విషయాన్ని, అంటే సమస్తాన్ని సృష్టించినవాడు ఒక్కడే అన్న విషయాన్ని 3 గ్రంథాలు కూడా ధృవీకరిస్తున్నాయండి. కాబట్టి కొంతమందికి సృష్టికర్త ఒకడు, మరికొంతమందికి సృష్టికర్త ఇంకొకడు. కానే కాదు, సమస్తాన్ని సృష్టించినవాడు ఒకే ఒక్కడు అయినా ఆ దైవం. అందుకే ఎవరిని ఆరాధించాలి, ఎలా పిలవాలి, ఎవరైనా అంటున్నప్పుడు సర్వాన్ని సృష్టించినవాడు ఎవరైతే ఉన్నారో ఆ సృష్టికర్తనే దైవం అని పిలవాలండి, దేవుడు అని గుర్తించాలండి. ఇష్టం వచ్చిన పేరుతో పిలవండి, కానీ ఆయన రెండో లక్షణం ఏంటండి? ఆయన సమస్తాన్ని చేసినవాడు, విధాత, సృష్టికర్త. కాబట్టి ఆయనే దేవుడు. ఓకేనండి. ముందు వీడియోలలో మనం చూసాము ఆయన పుట్టడు అని. వీడియోలో తెలుసుకున్నాము ఆయన పుట్టడు కానీ పుట్టిస్తాడు. ఇదండి ఆయన యొక్క మరొక లక్షణం. ఇప్పటివరకు మనం దేవుడు పుట్టడు కానీ సమస్తాన్ని పుట్టిస్తాడు అని చూసాము. మరి ఆయన కనిపిస్తాడా అనేది కూడా గ్రంథాల నుంచి చూడాలండి. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఎన్నో వాక్యాలని మేము ముందుంచాను. ఆయన అవ్యక్తుడు, అగోచరుడు, మన కంటికి కనిపించని వాడు అని. కాబట్టి వీటిని ప్రామాణిక గ్రంథాలైన ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్ మరియు ఖురాన్ల నుంచి కూడా చూడాలి. కాబట్టి ముందుగా శ్వేతాశ్వతర ఉపనిషత్ 4వ అధ్యాయం 20వ మంత్రం ఏం చెప్పిందంటే, దేవుని రూపము అనేది ఇంద్రియాల పరిధిలో నిలువదు, కన్నులతో కూడా ఆయనను ఎవరూ చూడలేరు. ఇదే విషయం భగవద్గీత 7వ అధ్యాయం
24వ శ్లోకంలోను, 12వ అధ్యాయం 3-4 శ్లోకాలలోనూ మనం చూడొచ్చండి. 7వ అధ్యాయం 24వ శ్లోకం చెప్తుంది, అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతో మమావ్యయం అనుత్తమం. నాశరహితమైనట్టియు సర్వోత్తమమైనట్టియు ప్రకృతికి పరమైనట్టియు నా యొక్క స్వరూపమును తెలియని అవివేకులు నేత్రాదీంద్రియములకు గోచరము కాని నన్ను పాంచభౌతిక దేహమును పొందిన వానినిగా తలంచుచున్నారు. వాస్తవానికి నేను ఏంటండి, అవ్యక్తుడను, ఈ ప్రకృతికి అతీతుడను, కానీ ఇంద్రియానికి గోచరము కాని నన్ను దేహమును ధరించిన వానినిగా తలుస్తున్నారు అవివేకులు అని చెప్పడం జరిగిందండి. కాబట్టి వివేకవంతులు ఎలాగ తెలుసుకుంటారు అంటే, ఆయన దేహమును ధరించనివాడు, అవ్యక్తుడు అని తెలుసుకుంటారండి. అలాగే 12వ అధ్యాయం 3-4 శ్లోకాలు ఉన్నాయి కదండి. ఏత్వక్షరమ నిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమ చింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్రా సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. దీని భావం చూడండి. ఎవరు ఇంద్రియములన్నింటినీ బాగుగా నిగ్రహించి ఎల్లెడలా సమభావము కలవారై సమస్త ప్రాణులకును హితమొనర్చుటయందు ఆసక్తి గలవారై ఇట్టిదని నిర్దేశింప శక్యము కానిదియు ఇంద్రియములకు గోచరము కానిదియు చింతింపనలవి కానిదియు నిర్వికారమైనదియు చలించనిదియు నిత్యమైనదియు అంతటను వ్యాపించి ఉన్నదియునగు అక్షర పరబ్రహ్మను ధ్యానించుదురో వారు నన్ను పొందుచున్నారు. కాబట్టి భగవంతునికి రూపము ఉందేమో, ఉండొచ్చు. ఎందుకంటే మనకి రూపాన్ని ఇచ్చిన వాడికి ఏది లోటు ఉండదు కదండి. అటువంటప్పుడు ఆయనకి రూపం ఉండొచ్చు. కానీ మనం మన ఇంద్రియాల పరిధిలో ఆయనని చూడలేము, ఆ రూపాన్ని నిర్వచించలేము, కనీసం ఊహించలేము. మనసులో సైతం ఆయన ఇలా ఉండొచ్చు అని ఊహించలేని రూపం ఆయనది. అటువంటి అక్షర పరబ్రహ్మమునే ధ్యానించాలి. అప్పుడే మనకి మోక్షము అని ఈ శ్లోకం ద్వారా తెలుస్తుందండి. మరి ఇదే విషయం బైబిల్ నుంచి కూడా చూడాలి కదండి. చూడండి, 1వ తిమోతి 6వ అధ్యాయం 16వ వచనం ఏమంటుందంటే, మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. కాబట్టి ఎటువంటి వాడికైనా ఇహలోకంలో ఈ చర్మచక్షువులతో భగవంతుణ్ణి చూడడం అనేది సాధ్యం కాని విషయం అని నొక్కి వక్కాణిస్తుందండి. ఖురాన్ 6వ సూర 103వ ఆయత్ కూడా ఇదే విషయం చెప్తుంది. మన చూపులు ఆయనను అందుకోలేవు అంటే దేవుణ్ణి ఎవ్వరూ చూడలేరు. ఇంకొకటి చూడండి, మీరు గ్రంథాల ద్వారా ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్నాం కదా, ఒక్కసారి లాజికల్గా ఆలోచించినా కూడా మనం మతిని ఉపయోగిస్తే తెలిసే విషయం ఏంటంటే, దేవుడు సృష్టించిన సూర్యున్నే సూటిగా మనం చూడలేం కదా. మరి దేవుణ్ణి మాత్రం చూడగలమా అండి ఈ చర్మచక్షువులతో? చూడలేము. మనం వేసిన రోడ్డునే ఎంతవరకు చూడగలం? మనం తిన్నగా కొంతవరకే చూడగలమండి. మన శక్తి పరిధి అంతే. కానీ ఆయన సర్వశక్తి సామర్థ్యాలు కలవాడు. ఆయనను మనం చూడలేము. ఇంద్రియాల పరిధిలో ఆయన రూపము నిలవదు. ఎందుకంటే ఆయన ఈ ప్రకృతికి ఆవల ఉన్నాడు, ప్రకృతికి అతీతంగా ఉన్నాడు. కాబట్టి ఏ గ్రంథం నుంచైనా మనకు తెలుస్తున్న విషయం ఒక్కటే. అదేమిటి అంటే, దేవుడు కంటికి కనిపించనివాడు, అవ్యక్తుడు, అగోచరుడు. కాబట్టి ఇది కూడా దేవుని యొక్క మరో ముఖ్యమైన లక్షణం అండి.
దీనిని బట్టి మన కంటికి కనిపించిన వాడిని దేవుడు అనడం శాస్త్రాలన్నిటికీ కూడా విరుద్ధంగా చెప్పినట్లు అవుతుందండి. శాస్త్ర విరుద్ధం అవుతుంది. కాబట్టి కనిపించిన వాడిని దేవుడు అనడం సరికాదు. దైవం అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలతో మరో వీడియోలో కలుద్దామండి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.